దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము దేవుడు సాక్ష్యం ఇచ్చిన ఉత్తముడు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దయతో ఈ యొక్క ఆత్మీయ సందేశాన్ని, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క అంశానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మీరు పూర్తిగా వీక్షించడం ద్వారా మరి మీకు తెలియలేని ఎన్నో విషయాలు తెలియపరచబడమే కాకుండా మీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి మరి మేలుకరమైన మంచి ఆత్మీయ సందేశాన్ని మీరు పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము మరి దేవుని యొక్క భయమును కలిగి సమాజంలో ప్రవర్తిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి, మరి దేవునికి మహిమ తెచ్చే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క భయము లేని ఆత్మీయతలు ఒకవేళ ఎవరైనా కొనసాగించినా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు భయాన్ని కలుగజేసే రీతిలో దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా స్పందించే పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఒకవేళ భయం లేకుండా, దేవుని యొక్క భయం లేకుండా ఉంటే దేవుడు ఎలా భయాన్ని నేర్పాలో ఆయన నేర్పుతాడు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, భయం కలిగి ఉండుట ద్వారా ఆయన యొక్క పరిశుద్ధతను మనం గౌరవిస్తూ, ఆయన నీతిని మనం గౌరవిస్తూ, ఆయన సన్నిధిని మనం గౌరవిస్తూ, ఆయన సేవకులను మనం గౌరవిస్తూ, మనం క్రీస్తును కలిగిన క్రైస్తవులం అని స్పృహ కలిగి మనం మన జీవితాలను కొనసాగిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాను అని ఆయన వాక్యంలో ఉంది. గనుక మరి దేవుని యొక్క మందిరానికి కానీ, దేవుని యొక్క సేవకులకు కానీ, దేవుని వాక్యానికి ఘనత తెచ్చే ఆత్మీయతను మనం కలిగి ఉండటం మనకెంతైనా మేలు, ఆశీర్వాదం అని మరొకసారి ప్రభు సేవకునిగా ఈ ఆరాధన ఈ ప్రారంభానికి ముందు ఈ హెచ్చరిక మాటలుగా మరి తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. రండి, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని తల వంచి ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దుష్టుడు రకరకాల మార్గాలను ఎంచుకొని అయా ఇగు ప్రభువా, మరి బలహీనమైన ఆత్మీయత కలిగిన వారిని, భక్తిహీనమైన ఆత్మీయత కలిగిన వారిని అయా రకరకాలుగా వాడుకుంటున్న ఈ భయంకరమైన దినాలలో దేవా, అద్భుత మీ కాపుదల, భద్రత అయ్యా నీవు పిలుచుకొని, నీవు అభిషేకించి, నీవు ఏర్పరచుకున్న సేవకుల పట్ల దేవా అద్భుతమైనటువంటి మీ కాపుదల, భద్రత ఇచ్చి నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ విధముగా ఈ వారమంతా మమ్మల్ని పోషించి, మా అక్కరలు తీర్చి, మా అవసరతలు తీర్చి, మా ఆరోగ్యాలు, మా ఆయుస్సులను అయ్యా మీరు దీవించి, ఈ విధముగా నేను గణపరచడానికి ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడి నీనా మన జీవితాలు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును గణపరుస్తూ మనం ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఆరాధనలో ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలు గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరుస్తూ, గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా
ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో బెసలేలిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు
వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. బలువేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి, బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నిన్న మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి. దేవుడు మన ఎడల చేసిన మేలులు ఉపకారాలను బట్టి మనల్ని సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, క్షేమకరమైన పరిస్థితుల మధ్య మనల్ని నడిపించి, మరి దుష్టుల యొక్క చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి మనల్ని విడిపించి రక్షిస్తూ ఆయన కృపలో నడిపిస్తున్న దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడి వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవా నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవులను దిగనమని వేడుకొనుచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు తెచ్చుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి,
సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మహోన్నతురాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. ఈ ఆరాధనలో నాతో పాటు ఏకీభవించి నీవు చేసిన ఉపకారాలు, మేలులు జ్ఞాపకము చేసుకుని నిన్ను గనపరిచిన మా ప్రియులందరినీ 100 రెట్లు మీరు దీవించమని ఈ ఆరాధన మీరు స్వీకరించినందుకు మరొకసారి మహోన్నతురానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు మరి ఏకీభవించి ప్రభువును గనపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, తనను విశ్వసించిన మన జీవితాల్లో ఊహకందని మరి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన మన పట్ల చేస్తూ మన జీవితాలు నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఆయన కృప లేకపోతే మనం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవారం. ఆయన కృపను బట్టి మనం సజీవులముగా, క్షేమముగా ఉన్నాం. అందును బట్టి మరి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని యొక్క మాటలు మనకు ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప దీవెనకరమైనవని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక దేవుని యొక్క వాక్యం కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో విత్తబడబో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. జానుబాబు వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఆరాధనలో నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించినందుకు మీకే వేలాది వందనములు చెల్లించినాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న దైవజనుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య వివరాన్ని వారందరికీ అందజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి. వారిలో ఏ ఆత్మీయ బలహీనత ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, మీకు మొరపడుతున్నాను దేవా, ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము దేవుడు సాక్ష్యం ఇచ్చిన ఉత్తముడు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ అంశానికి చెందినటువంటి మూలవాక్య వచనముగా సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా నేను చదువుతున్నప్పుడు వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాక్య వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. అయితే ఈ మాటలు సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి
సౌలుతో దేవుడు చెప్పుచున్న మాటలుగా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇలా దేవుడు రాజైనటువంటి సౌలుతో చెప్పుటకు కారణములు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, రాజైనటువంటి సౌలులో ఉన్నటువంటి అహంకారము అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ అహంకారం అనేది ప్రియా దేవుని బిడ్డలారా ఎవరి మాట వినదు సరికదా. ఏమండి, మరి ఎవరి మాట విననివ్వదు ఏంటి అంటే అహంకారము. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. చివరికి దేవుని యొక్క మాట కూడా వినలేనిదే ఈ అహంకారం అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇశ్రాయేలు రాజైనటువంటి మరి సౌలు పతనం ఎక్కడ నుండే ప్రారంభమైంది అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాను. ఒక్కొక్కరి పతనం ఒక్కొక్క దగ్గర నుండి ప్రారంభమవుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. రాజైనటువంటి సౌలు పతనం ప్రియా దేవుని బిడ్డలారా అహంకారం దగ్గర నుండి అది ప్రారంభమైంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే రాజైనటువంటి సౌలు కలిగి ఉన్నటువంటి అహంకారము రాజైనటువంటి సౌలుకి మేలు చేసిందా, కీడు చేసిందా, నష్టము చేసిందా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు రాజైనటువంటి సౌలు కలిగి ఉన్న అహంకారము ఆయనకి ఏమండి మరి పతన స్థితిని కలుగు చేసినట్లు, నాశన స్థితిని కలుగు చేసినట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన స్థితిగతులు దేవుని ద్వారా ఏమండి ఆయనకి ప్రతికూలంగా మార్చబడినట్లు అవి కారణముగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు అని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించాను. అయితే ఇక్కడ ఇంతకీ రాజైనటువంటి సౌలు అహంకార హృదయము మరి ఏ విషయంలో తను కలిగి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా తను ఒక రాజుగా ఉన్నటువంటి తాను ప్రియా దేవుని బిడ్డలారా అధికారమును కలిగి ఉన్నాను గనుక నేను ఏది చేసినా చెల్లిపోద్దని ఏమండి ఒక ఆలోచన తలంపును రాజైనటువంటి సౌలు కలిగి ఉన్నాడు. ఆ ఒక పరిస్థితిలోనే ప్రియా దేవుని బిడ్డలారా సమూయేలు ప్రవక్త చేయవలసిన ఆ ప్రవక్త చేయవలసినటువంటి పనిని సౌలే సమూయేలు యొక్క రాక ఆలస్యమైందని చెప్పి తనకున్న అధికారాన్ని బట్టి అహంకారపు హృదయాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరి తానే ఒక ప్రవక్త చేసేటటువంటి పనిని తాను చేయటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మరి తాను చేసినటువంటి తదుపరి ఆ సమయానికి మరి సమూయేలు ప్రవక్త తాను చేయవలసిన పని దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే ఆ పనిని ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు చేయటం జరిగింది. ప్రియులారా, ఈ విషయాలు గమనించాను. మన యొక్క ఆలోచనలో మనకు ఎలా ఉంటుందంటే సౌలు చేసింది మంచిదే కదా, ఒక ప్రవక్త మరి తన పని చేయడానికి తను కొంత ఆలస్యంగా వచ్చాడు. ఆ ఆలస్యంగా వచ్చిన కారణాన్ని బట్టి ఆ పని జరగాలి కనుక ఆ పనిని రాజు అయినటువంటి సౌలు చేయడంలో తప్పు లేదు కదా అనేది మన ఆలోచన. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మరి ఆలోచన దేవుడు నిర్ణయించిన పద్ధతి ప్రకారం దైవ క్రమ విధాన ప్రకారం మనం ఆలోచన చేస్తే ప్రవక్త పని ప్రవక్త చేయాలి. ఒకవేళ ప్రవక్త ఆలస్యంగా వస్తే ప్రవక్తని లెక్క దేవుడు అడుగుతాడు, ప్రవక్తకి ఆ పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు. అలాగని ప్రవక్త ఆలస్యంగా వచ్చాడు నేను చేసేస్తాను అని అది నీకు సంబంధించిన పని కాకపోయినా అది నీవు చేయవలసిన పని అని దేవుడు నిర్ణయించకపోయినా నీవు చేస్తే ప్రియా దేవుని బిడ్డ తప్పక దేవుని యొక్క తీర్పు వస్తుంది. ఈ యొక్క ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు మీదకి ఏ విధముగా అయితే దేవుని యొక్క కోపం వచ్చిందో ప్రియా దేవుని బిడ్డలారా అలాగే దేవుని కోపం వస్తుంది. రాజు పని రాజు చేయాలి, ప్రవక్త పని ప్రవక్త చేయాలి. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు అధికారాన్ని కలిగి ఉన్నాడు, ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. అలాగని చెప్పి ఆయన యొక్క పనుల్లోనికి సమూయేలు ప్రవక్త అయిన జోక్యం చేసుకున్నాడంటే ఆయన జోక్యం చేసుకోలేదు. ప్రవక్తగా తాను దేవుడు తనకి ఏ పని నిర్ణయించాడో ఆ పనిని ఆయన చేస్తున్నాడు. ఆయన పనిలోనికి దూరాడు ఎవరంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు. ప్రియులారా, ఇక్కడే మరి తన యొక్క అహంకారపు అంటే అహంకారపు ఆ స్థితిని రాజు అయినటువంటి సౌలు కలిగి ఉండడం దేవుడు మరి ఇష్టపడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. ఈ విషయాలు మనకి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వాక్యవచనాలు మీరు చూస్తే ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ అహంకారము మనకు మంచి చేసేదా నష్టము నాశనము చేసేదా అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి అహంకారము అనేది మంచి కన్నా నష్టము నాశనాన్ని మనకి కలుగు చేసేదే అని
మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు నా సొంత మాటలు మరి నేను కల్పించి చెప్పట్లేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ యొక్క అహంకారం ఎంత ప్రమాదకరమైనదో మీకు తెలియజేయాలని, అది ఎంత నష్టాన్ని ఎంత పతనాన్ని మనకు కలుగు చేస్తుందో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అహంకారమునకు సంబంధించిన విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అహంకారము ఎంత ప్రమాదకరమైనదో, అది ఎంత నష్టాన్ని పతనాన్ని కలుగు చేస్తుందో, అది దేవునికి ఇష్టమైనటువంటిదో కాదో ఆ ఒక అహంకార మనస్సు, అహంకార దృష్టి, అహంభావము, ఈ విషయాలు మనం దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు అసహించుకున్న వాటిలో ఒకటి, దేవునికి హేయమైన వాటిలో ఒకటి అహంకార దృష్టి. ఈ విషయం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17లో మనం చూస్తుంటాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 4, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 7 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, అహంకారము మన స్థితిని తగ్గించేదై ఉన్నది. అహంకారులను దేవుడు ఎదిరించి మరి ఆయన దీనులకు కృపచూపువాడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. అహంకారులంట వారు అణిచివేయబడతారు అని యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11లో మనం చూస్తూ ఉంటాం. అహంకారము గలవారిని దేవుడు అంటాడు, ఏమంటాడంటే నేను సహింపను అంటాడు. కీర్తనలు 101వ కీర్తన 5లో మనం చూస్తూ ఉంటాం. పిల్లలు గమనించాను, అహంకారము గలవారిని దేవుడు అంటున్నాడు నేను వారిని సహింపను అంటూ ఉన్నాడు. 101:5వ ఆ చరణములో. ప్రసంగి 7వ అధ్యాయం 8లో అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని మనం చూడగలం. పిల్లల సామెతలు 11:2లో అహంకారము వెంబడి అవమానము వచ్చును అని మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 21-24లో కూడా మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, మరి కీర్తనల గ్రంథం 75వ కీర్తన 4-5 చరణాల్లో అహంకారమైన మనస్సు భక్తిహీనత వైపునకు నడిపించును అని మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటే ఈ అహంకారానికి సంబంధించిన విషయాలు అక్కడ ఏమనిసి ఉంటుందంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపునని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6లో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి, అహంకారులకు దేవుని యొక్క కృప అనుగ్రహించబడదు. అహంకారులకు దేవుని యొక్క దయ అనుగ్రహించబడదు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట? అనగదొక్కుతాడంటండి. ఏమండి, వారికి సరైన సాక్ష్యము లేకుండా, వారికి సరైనటువంటి గౌరవము లేకుండా, వారికి సరైన గుర్తింపు లేకుండా దేవుడి అహంకారులను ఏం చేస్తాడంట? ఏమండి, నెబుకద్నెజరు వలె ఏమండి గడ్డి తినే స్థితికి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అహంకారం విషయంలో ఆయన ఉక్కుపాదాన్ని మోపే దేవుడై ఉన్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, విషయాలు గమనించాను. అయితే అహంభావము అత్యుత్తమైనటువంటి గుణమని మార్కు సువార్త 7వ అధ్యాయం 22-23లో మనం చూస్తూ ఉంటాం. అహంకారులు మరణము పొందుదురని ప్రియా దేవుని బిడ్డలారా, లేక మరణము నొందుదురని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30-32లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించాను. గనుకనే సౌలు యొక్క స్థితి అహంకారాన్ని బట్టి తగ్గించబడ్డమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, అధికారము, రాజ్యము, పరిపాలన, తనకున్నటువంటి రాజరిక స్థితిని దేవుడు తన చేతిలోంచి లాగివేసి, అంటే బలవంతంగా తీసుకొని వేరొకర చేతిలో పెట్టడానికి ఆయన మరి నిశ్చయించుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, సౌలు రాజు యొక్క మరి ఇంకొక బలహీనత ఏంటంటే, ఈ సౌలు రాజు వినడం మట్టుకు వింటాడు కానీ విన్నది చేయలేనంత అవిధేయత గల రాజుగా ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలుని మనం చూస్తూ ఉంటాం. దేవుడు చెప్పింది చేసినంత విధేయత చూపుతాడు. దేవుని ప్రవక్తల దగ్గర కూడా ఏం చేస్తాడు? అలాగే వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు చేసినట్టుగానే విధేయత చూపి తల ఊపుతూ ఉంటాడు. వాళ్ళని కూడా నమ్మిస్తాడు. తాను అనుకున్నదే చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఇటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి రాజైన సౌలుని దేవుడు ఇక ఆయన అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఇతడు ఇశ్రాయేలుకు రాజుగా ఉండుటకు అర్హుడు కాదని, యోగ్యుడు కాదని, మరి ఇతరుని బట్టి ప్రజలు మరి దేవునికి అవిధేయులుగా మారుదురని తలంచినటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా,
మరి ఈ యొక్క సౌలు రాజు యొక్క అధికారాన్ని, అతని యొక్క రాజరికాన్ని, అతని యొక్క మరి సింహాసనాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, రాజ్యాన్ని, సకల సౌఖ్యాలను, సకల సుఖాలను, తనకున్నటువంటి ఉన్నత స్థితిగతులను అతని చేతిలో నుండి లాగివేసి, అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు రాజు వీటి కొరకు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని వేషాలు మార్చినా దేవుడు తన మనస్సు ఇక మార్చుకొనక, ప్రియ దేవుని బిడ్డలారా, బలవంతముగా తీసుకునే దానినే ఈ లాగివేసేటటువంటి అనే మాటగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలుతో దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో నీ యొక్క చేతిలో నుండి దేవుడు నీ అధికారాన్ని, నీ సింహాసనాన్ని, నీ రాజరికాన్ని, ఆయన నీ పరిపాలనను తీసుకొని దానిని నీకంటే ఉత్తముడైన వానికి ఇస్తానని దేవుడు అంటూ ఉన్నాడనే విషయాన్ని సౌలు రాజుతో సమూయేలు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించాను. మరి ఈ మాటలు విన్నటువంటి సౌలు మరలా రాజ్యాధికారాన్ని పొందుకోవడానికి మరి ఎన్ని విధాల ఆయన వేషాలు మార్చినా, ఎన్ని విధాల దేవుణ్ణి ఏదో మోసం చేద్దాం అనుకున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఇక దేవుని హృదయం సౌలు విషయంలో మారనే మారదు అనే విషయాన్ని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడే స్వయముగా ఇశ్రాయేలు రాజైన సౌలుతో చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించాను. నీవు దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుని మనస్సుని ఎడల వేరుగా ఉంటారు. నీవు దేవునికి అవిధేయుడిగా ఉంటూ, అహంకారంగా ఉంటూ, దేవుని యొక్క పనుల మీద తిరుగుబాటు చేస్తూ, అహంకారాన్ని బట్టి ఎవరో నా వెనకాతలో ఉన్నారు, ఎవరి బలమో నా వెనకాతలో ఉందని విర్రవీగితే దేవుని యొక్క హృదయం కఠినమైందా, నీ బ్రతుకు ఏటైపోద్దంటే కైనులాగా దేశదెమ్మిర బతుకుగా మారిపోద్ది. ఏ రకమైన క్షమాపణ ఇక నీ జీవితంలో దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడడు. సౌలు జీవితం ఇలాంటి స్థితిని సౌలు ఎదుర్కోవడానికి తనలో ఉన్నటువంటి కొన్ని దేవునికి మరి వ్యతిరేకమైన గుణాలే కారణమని మరొకసారి ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు రాజ్యమును సౌలు రాజు చేతిలో నుండి లాగివేసి అతని కంటే ఉత్తముడైన పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడనే విషయాన్ని సమూయేలు యొక్క ప్రవక్త మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ మాటను బట్టి మనం ఏమనుకుంటూ ఉంటామంటే మరి సౌలు ఉత్తముడా, మరి దేవుడు ఇలాగా ఉత్తముడు అనేటటువంటి పదాన్ని వాడారు కదా, మరి సౌలు రాజు ఏమైనా ఉత్తముడా అంటే సౌలు రాజు తనకు తాను అనుకుంటున్నాడు నేను ఉత్తముణ్ణి అని, కానీ దేవుని దృష్టిలో సౌలు రాజు ఉత్తముడుగా లేడు కనుక తనలో తాను అనుకుంటున్నాడు కనుక ఆ విషయాన్ని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో చెప్తూ ఉన్నాడు. ఇగో నీకంటే ఉత్తముడైన వానికి ఈ యొక్క అధికారాన్ని, పరిపాలన నేను ఇవ్వబోతున్నాను. దేవుని యొక్క దృష్టిలో సౌలు రాజు ఉత్తముడు కాదు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు సౌలు రాజు తనకు తానుగానే నేను ఉత్తముడని తను అనుకుంటున్నాడు. ఆ విషయాన్ని ప్రభు ఇక్కడ మరి ప్రస్తావించుటను ప్రవక్త ద్వారా మనం చూస్తున్నాం. అంత మాత్రాన సౌలు రాజు ఉత్తముడు అంటే ఉత్తముడు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఉత్తముడైతే మరి రాజ్యం కోల్పోతాడా, అధికారాన్ని కోల్పోతాడా, సింహాసనాన్ని కోల్పోతాడు? కోల్పోడు కదా. కనుక తనకు తాను అనుకుంటున్నాడు ఉత్తముడని. అదే మోసంలో ఉన్నాడు. నేను ఉత్తముడని తనకు తాను అనుకుంటున్నాడు, కానీ దేవుని దృష్టిలో ఉత్తముడు కానే కాదు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే సౌలు రాజు విషయమై దేవుని యొక్క మనస్సు కఠినముగా మారిపోయింది ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకా సౌలు విషయమై దేవుడు తన మనస్సుని ఎన్నటికీ కూడా మార్చుకోలేనంత విధముగా దేవుని మనస్సు మారిపోయింది ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏ రకమైనటువంటి జీవిత విధానాన్ని తన బిడ్డలుగా తన విశ్వసించిన మన యొద్ద నుండి ఆయన కోరుతున్నాడో, మనకి ఇవ్వబడినటువంటి పనిలోనే దేవుడు కోరే మంచి ఆధ్యాత్మికతను కలిగి దేవునికి నమ్మకస్తులుగా మనం జీవిస్తూ, దేవునికి ఇష్టలుగా ఉంటూ, దేవునికి వ్యతిరేకమైన గుణాలు ఏవి మనలో ఉన్నా వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పశ్చాత్తాపంతో విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమించే గొప్ప దేవునిగానే ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఉత్తముడైన దేవుడు సాక్ష్యం ఇచ్చిన ఈ ఉత్తముడు ఎవరో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ ఉత్తముడు ఒక సామాన్య కుటుంబానికి చెందిన దావీదే ఈ ఉత్తముడని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇంతకీ ఉత్తముడు అనే పదానికి అర్థాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మంచి గుణాలు కలిగిన వ్యక్తి అనియు, నీతిగా ధర్మంగా ప్రవర్తించే వ్యక్తి అనియు, శ్రేష్టమైన లేక గొప్ప వ్యక్తిత్వము గలవారినే ఉత్తముడు అని అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఇతరులకు ఆదర్శంగా ఉండేవాడు, మంచి స్వభావం గలవాడు, మంచి నడవడిక గలవాడు అనేటటువంటి అర్థాలు మనకు వస్తూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ
నిజాయితీ, ప్రేమ, వినయం, నీతి కలిగి ఉండే వ్యక్తినే ఉత్తముడని అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇవన్నీ దావీదులో ఉన్నాయా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దావీదులో ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. ఇదే సాక్ష్యాన్ని దేవుడు మరి ఇచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ ఉన్న దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22-23 వచనాల్లో, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13-14లో మనం చూస్తూ ఉంటాం. అయితే విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, తెర మీద మరి ఒక అద్భుతమైనటువంటి నటనను నటన ద్వారా మరి అద్భుతంగా ప్రదర్శించి అద్భుతంగా చేసి చూపించేటటువంటి వ్యక్తులు ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు ఒక వ్యక్తి చేసి చూపించేదాన్ని వారు చేసి ఒక అద్భుతమైనటువంటి నటనను వారు మరి చూపిస్తూ పండిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, దాన్ని చూసినటువంటి అనేకులు ఆకర్షించబడిన వారు ఉంటారు, ఉత్సాహపడిన వారు ఉంటారు. చూసిన వారు ఎంతో వారు మరి ఎంత అద్భుతంగా నటించారని అంటూ ఉంటారు. ఈ విధంగా మరి కొంతమంది నటన ద్వారా ప్రజలలో కలిగేటటువంటి అభిమానాన్ని తెలుసుకున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి, వారికి వచ్చేటటువంటి ఆ పాపులారిటీని బట్టి గుర్తింపును గుర్తించిన వారు ప్రియా దేవుని బిడ్డలారా, మరి వీరి నటన ద్వారా ఈ రకమైనటువంటి ఒక మంచి మరి వారు నటించినటువంటి సినిమాకి ఇంత మరి లాభం వచ్చింది, ఇంత పేరు ప్రఖ్యాతి, ఇంత గుర్తింపు వచ్చిందని గుర్తించి ఎవరెవరి యొక్క నటీనటిమణుల ద్వారా ఆ ఒక సినిమాకు ఒక మంచి గుర్తింపు వచ్చిందో ప్రియా దేవుని బిడ్డలారా, వారికి ఏం చేస్తూ ఉంటారంటే మరి ఒక అద్భుతమైన నటనను వారు నటించి అనేకులను వారు ఏం చేశారంటే ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి రీతిలో హావాభావాలు పండించినటువంటి వ్యక్తులకు ఏమనంటే ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్, ఉత్తమ హాస్య నటుడు. ఇకలా ప్రియా దేవుని బిడ్డలారా, ఉత్తమ అనేది ఒకవేళ నిజ జీవితంలో ఉన్నా లేకపోయినా ప్రియా దేవుని బిడ్డలారా, నటన ద్వారా మనుషుల హృదయాలను గెలుచుకునేవారిని, కదిలించేవారిని, సెంటిమెంటుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇలాంటి వారందరికీ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఒక అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క అవార్డులను ఇస్తూ ఉంటారు, ఈ గుర్తింపును ఇస్తూ ఉంటారు. సెంటిమెంటుగా కూడా వారి యొక్క హావాభావాలు, వారి యొక్క మాట్లాడిన ఆ మాటలు మరి అనేకులను ఆకర్షిస్తూ ఉంటాయి కనుక వారికి వారి యొక్క నటనను బట్టి ఉత్తమ నటీనటులనే ఆ ఒక అవార్డులు, వారు ఏ ఒక పాత్ర వారికి ఇవ్వబడితే ఆ పాత్రలో ఎవరైతే సక్సెస్గా అద్భుతంగా వారి నటనను, వారి ప్రతిభను వారు కనుపరుస్తూ ఉంటారో ప్రజలను మెప్పింపజేస్తారో వారికి ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ విలను, ఉత్తమ హాస్య నటుడు అనేటటువంటి అవార్డులు ఇస్తూ ఉంటారు. ప్రియులారా, ఒకసారి ఇలాంటి జీవితాలు మరి మంచిగా మారిన జీవితాలు ఉన్నాయి. అదే ఆ గుర్తింపును, ఆ పేరు ప్రఖ్యాతిని పెంచుకొని వెళ్ళేవారు ఉన్నారు. మరి కొన్ని జీవితాలు ప్రియా దేవుని బిడ్డలారా రకరకాలుగా పతనం అయిపోయినటువంటి జీవితాలు కూడా మనం వింటూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి, చూస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల ద్వారా ఉత్తమ నటీనటుల అవార్డులు మరి జీవితాలు ప్రియా దేవుని బిడ్డలారా అవి కొన్ని సందర్భాల్లో మంచిగా మరి ముందుకెళ్ళిపోయిన జీవితాలు ఉన్నాయి, కొన్ని పతన రూపాల్లో పతనం అయిపోయిన జీవితాలు కూడా లేకపోలేదు. అయితే దేవుడు మరి ఆయన ఏ ఒక మరి జీవితానికి ఉత్తముడు అనే సాక్ష్యాన్ని ఆయన ఇస్తాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, డూబు లేని జీవితానికి నీకు నీవుగానే నీవు ఆయన వాక్యాన్ని వింటున్న నీవు ఆయన వాక్య ప్రకారమైన ఆత్మీయతను ఒరిజినల్గా యథార్థంగా నువ్వు కలిగి ఉంటే ఆయన నీ విషయమై ఉత్తముడని ఆయన సాక్ష్యాన్ని ఇస్తాడు. అంటే డూబు లేని, నటన లేని రియల్ జీవితాన్ని దేవుడు మన దగ్గర నుండి ఆయన కోరుతూ ఉన్నాడు. అంటే ఒకరిని చూసి మనం చేయడం కాదు కానీ దేవుని మాటలు వింటున్న మనం మరి ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటా ఆయన కావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుడు చెప్పింది మనం నేర్చుకోవాలి, దేవుడు కోరుకుంటున్నట్లు మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి డూబు లేని
అంటే వేరే వాళ్ళు ఎవరినో చూసుకొని నేర్చుకునే ఆ ఒక జీవితాన్ని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన చెప్పినట్టు, ఆయన తెలియజేస్తున్నట్లు, ఆయన మాట్లాడి తెలియపరిచినటువంటి విషయాల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి మరి ఆయన మాటల ప్రకారమైన ఆయన కోరేటటువంటి జీవితాన్ని ఎవరు కలిగి ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అలాంటి జీవితాలే మరి దేవుడు ఉత్తమమైన వారిగా ఆయన వారికి గుర్తింపు ఆయన ఇస్తూ ఉంటాడు. ఇలాంటి గుర్తింపుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22, 23, అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13, 14లో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపొస్తలుల కార్యములు 13, 22, 23 నేను చదువుతున్నాను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చాను అని మనం చూస్తూ ఉంటాం. పిల్లల దావీదు యొక్క ఉత్తమమైన జీవితాన్ని దేవుడు గుర్తించి దేవుడే ఒక మనిషి విషయమై మరి ఉత్తముడు అనే సాక్ష్యాన్ని ఇవ్వడం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు యొక్క జీవితాన్ని, దావీదులో ఉన్న నిజాయితీ, దావీదులో ఉన్న యథార్థత, దావీదులో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చి దేవుని యొక్క మనసుకు అనుకూలంగా నడుచుకునే జీవితాన్ని బట్టి దేవుడు దావీదుని ఉత్తముడు అని మరి సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి ఇటువంటి సాక్ష్యాన్ని దావీదు పొందాడో, ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితం మరి దేవుడు చూసిన జీవితాన్ని దేవుడు ఏమన్నాడంటండి, ఉత్తముడు అని అన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దావీదు జీవితం, దేవుడు చూసిన జీవితం, దావీదు జీవితం దేవుడు ఎరిగిన జీవితం గనుక దేవుని చేత దావీదు ఉత్తముడని సాక్ష్యాన్ని పొందాడు. దేవుని దృష్టికి ఉత్తముడుగా ఉన్నాడు గనుకనే ఒక రాజ్యానికి మరి రాజుగా దేవుని చేత దావీదు మరి ఆ రాజుగా చేయబడ్డాడు. దేవుని దృష్టికి ఉత్తములుగా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన సమస్త ప్రతికూల వ్యతిరేక పరిస్థితులను, మరి దీన దరిద్ర పరిస్థితులను గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిగతులుగా ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక సామాన్య దావీదుని దేవుడు రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడే దావీదుకి రాజ్యాధికారాన్ని ఇచ్చాడు అంటే దావీదు ఎంత ఉత్తముడో మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు ఉత్తమమైన వారిగా మనల్ని గుర్తిస్తే మనకి మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి అభివృద్ధి కలుగుతుంది, మంచి మరి ఆయన ద్వారా హెచ్చించబడతాం. ఆయన మన జీవితాల్ని వర్ధల చేస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు, మన పరిస్థితులను అత్యున్నత స్థితిగతులుగా మార్చి మనల్ని అత్యున్నతంగా గణపరుస్తూ మనల్ని హెచ్చిస్తూ ఆయన ఉంటూ ఉంటాడు. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఉత్తముడుగా ఉన్న దావీదు జీవితంలో ఉత్తముడైనటువంటి దావీదు జీవిత పరిస్థితులనే మార్చివేశాడు. ఒక గొర్రెల కాపరగా ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసే రాజుగా దేవుడు హెచ్చించడానికి దావీదులో ఉన్న ఉత్తమమైన జీవితం మరి దావీదు యొక్క స్థితిని మార్చివేసింది. దావీదు కూడా ఊహించి ఉండకపోవచ్చు. దేవునికి నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాడు, దేవుని దృష్టికి నీతిగా యథార్థంగా ఉండడం నేర్చుకున్నాడు. ఆ స్థితిని దేవుడు గుర్తించి ప్రియా దేవుని బిడ్డలారా ఉత్తముడుగా గుర్తించి గ్రహించి దేవుడు దావీదు యొక్క స్థితినే మార్చివేశాడు. ప్రియులారా, రాజు అనే మాటను మనం చూస్తున్నప్పుడు రాజు ప్రియా దేవుని బిడ్డలారా సకల మర్యాదలు, సకల గౌరవాలు, సకల సేవలు పొందేవాడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రజల గుర్తింపును పొందేవాడై ఉన్నాడు. దేనికి కొదువులేని స్థితిని కలిగి ఉండేవాడే రాజు. ప్రియా దేవుని బిడ్డలారా, అధికారం గలవాడు, అందరూ మరి ఆయన మాట వినేటటువంటి మరి స్థానాన్ని కలిగి ఉన్నవాడే పరిపాలకుడు రాజు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి అత్యున్నతమైనటువంటి మరి గౌరవాలతో సౌకర్యాలతో సదుపాయాలతో గుర్తింపుతో ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రజల యొక్క మరి వారికి మంచి చేస్తూ ప్రజల ద్వారా మంచి గౌరవాన్ని పొందే ఆ స్థితే
రాజరికపు స్థితి. ప్రియా దేని బిడ్డలారా, ఇంకా రాజుకి ఏది కూడా కొదువు ఉండదు. ఏమండి, రాజుకి పనివారు ఉంటారు. ఏమండి, మరి ఒకరు పిలిస్తే ఒకరు రావాలి, ఒకరు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి. ఇక రాజు దేశాన్ని పరిపాలన చేసేవాడు. ప్రియా దేని బిడ్డలారా, దాని యొక్క అద్భుతమైన గుర్తింపు దానికి ఉంటుంది. ప్రియా దేని బిడ్డలారా, రాజు అనే పదములో ఇన్ని ఏమండి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ప్రియా దేని బిడ్డలారా, మన జీవితాలని కూడా ఆయన దృష్టికి మనం ఉత్తములుగా ఉంటే దావీదు వలె ఇట్టి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలతో మనలను, మన కుటుంబాలను నింపి నడిపించేవాడై ఉన్నాడు. ఇదే ప్రియా దేని బిడ్డలారా, మరి దేవుడు సాక్ష్యం ఇచ్చిన ఉత్తముడు అనే అంశానికి సంబంధించిన ఆత్మీయ సందేశమునై ఉన్నది. మనం కూడా దావీదు వలె దేవుని దృష్టికి ఉత్తములుగా మనం నడుచుకుందాం. ఏమండి, మరి మంచి దేవుడు కోరే గుణగణాలను, లక్షణాలను కలిగి ఆత్మీయతను అలవర్చుకొని మనం ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా మా ఈ ఆరాధన షూట్ చేయడానికి, మా ఆత్మీయులకు అందుబాటులోనికి మా ఆరాధన తీసుకుని వెళ్ళడానికి, వాక్యానుసారమైన నీవిచ్చిన ఆత్మీయ సందేశాన్ని ఇగో మా ఆత్మీయులకు తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన ప్రభువా, ఇగో మా ఆత్మీయులకు దీవెనకరంగా మీరు మార్చినందుకు, ఈ ఆరాధనలో చెప్పబడిన ఈ వర్తమానం వారి ఆధ్యాత్మిక జీవితాలకు దీవెనకరంగా మార్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములు క్షమించు, సోదరుల కీడు నుండి తప్పించు, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మా ఈ ఆరాధనను దేవా వీక్షించి ఈ ఆరాధనలో చెప్పబడిన అయా నీ వర్తమానాన్ని విన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మా విశ్వాసీ పరిచయాలు మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతున్, దయాళుడవు నీవే. రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచెరిగితిని యెహోవా ఉత్తముడనియు.